అటు బీఆర్ఎస్ కూడా దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెడుతోంది. కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉద్యమ యాది పేరుతో తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుడు కిష్టయ్య సతీమణి చేత ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు ఆవిర్భావ వేడుకలలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ కూడా అటు దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నిన్న గన్ పార్క్ నుండి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ కూడా మనం చూసాం. సో సీఎం కేసీఆర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కావట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ప్రకటన కూడా వెలువడింది. సో వాళ్ళ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? రూపా, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ పతాకంతో పాటు జాతీయ పతాకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ను అందంగా ముస్తాబు చేశారు. నేతల రాక ఇప్పుడిప్పుడే మొదలైంది. తెలంగాణ భవన్లో మనం ఏర్పాటు చేసిన దృశ్యాలను మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. తెలంగాణ భవన్ను అందంగా ముస్తాబు చేయడంతో పాటు తెలంగాణ భవన్లోని మీటింగ్ హాల్లో, అంటే కాన్ఫరెన్స్ హాల్లో ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ వివరించేలా తెలంగాణ రాష్ట్ర సమితి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 27/4/2001 ఉదయం 11 గంటలకు అన్న అంటే పత్రికా ప్రకటనను కూడా ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదే మొదటి పత్రికా ప్రకటనతో పాటు తొలి సమావేశంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో జరిగిన ప్రసంగానికి సంబంధించిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇలాంటి మొదటి నుంచి ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి కూడా చివరి అంటే 2014 జూన్ 2వ తేదీ వరకు ఉద్యమ సందర్భంగా ఆవిష్కృతమైన అన్ని ఘట్టాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్లో పొందుపరిచారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనివార్యం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన సైకిల్ యాత్రకు సంబంధించిన ఫోటో ఇది. సైకిల్ యాత్ర రాష్ట్రంలో గతంలో కేసీఆర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం చూడవచ్చు. ఈ అన్ని పరిస్థితులను వివరిస్తూ తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎగ్జిబిషన్ను మరి కాసేపట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరుడుగా ఆత్మహత్య చేసుకున్న పోలీసు కిష్టయ్య సతీమణి పద్మావతి ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తుంది. పల్లెపాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాధనలో పల్లెపల్లెలో పర్యటనలో భాగంగా కేసీఆర్ గ్రామాల్లో ఉన్న దృశ్యాలను కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటున్నట్లయితే తెలంగాణ ఉద్యమ యాది పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్తో పాటు ఇక్కడ తెలంగాణ భవన్లో ఈ రోజు జరిగే కార్యక్రమాలకు పార్టీ ఘనంగా ఏర్పాటు చేసింది. 11 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కృప. రైట్ శ్రీకాంత్.